హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అనమాట. ఈరోజు వచ్చేసి నేను నా దగ్గర ఉండే కెమెరా గేర్ గురించి మాట్లాడబోతున్నాను. నా దగ్గర ఎటువంటి కెమెరా నేను యూజ్ చేస్తాను, తర్వాత ఏ బ్యాగ్ యూజ్ చేస్తాను నేను నా గేర్ క్యారీ చేయడానికి అని చెప్పేసి. సరే మరి లెట్స్ స్టార్ట్. సరే మరి ఫస్ట్ నేను యూజ్ చేసే బ్యాగ్ అయితే చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి కేస్ లాజిక్. మోడల్ నెంబర్ అయితే నాకు గుర్తులేదు, తీసుకొని దగ్గర 2 years అవుతుంది. మీకైతే ఒక 360 వ్యూ చూపిస్తాను. చూడండి బ్యాగు ఇట్లా మొత్తము. ముందు పక్కన వచ్చేసి కొంచెం హార్డ్ కేస్ లాగా అనమాట, కింద కూడా ఉంది చూడండి, కుషన్ టైపు. మళ్ళీ ఇట్ల సైడ్ చూస్తే మనకు జిప్స్ వచ్చేసి ఇక్కడ ఒక జిప్పు, మళ్ళీ వెనకాల నుండి ఓపెన్ చేసేదానికి, తర్వాత సైడ్లో ఇంకొక జిప్పు, మనకి ఏదైనా క్యారీ చేయడానికి వాటర్ బాటిల్ కానీ ట్రైపాడ్ కానీ ఏదైనా తీసుకోవడానికి. మళ్ళీ పైన ఒక జిప్పు, మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఒక జిప్పు. లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం మరి, లెట్స్ గో. ఇదిగోండి ఇక్కడ సూట్ కేస్కి, ఒకవేళ సూట్ కేస్కి వెనకాల తగిలించుకోవడానికి కూడా మనకి ఇట్లా గ్రిప్ లాగా. సరే మరి ఓపెన్ చేస్తున్న బ్యాగ్ అయితే. ఫస్ట్ ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. నా దగ్గర వచ్చేసి ఓల్డ్ మ్యాక్బుక్ ఉంది, మ్యాక్బుక్ ఎయిర్ 2017 మోడలు, i5 ప్రాసెసరు, 8GB ర్యామ్ అనమాట. ఇది నా ఓల్డ్ మ్యాక్బుక్, చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాయి. ఇది 6-7 years పైన అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 పాకెట్స్ ఉన్నాయి, ఏదైనా ల్యాప్టాప్, ఐప్యాడ్, ఏదైనా డాక్యుమెంట్స్ టైప్ ఏదైనా పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా చూడండి, ఇది వచ్చేసి అక్కడ మ్యాప్ అనమాట. ఇంతకుముందు నేను ఇటలీలో వెనిస్ సిటీ ఉంది కదా, వెనిస్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇచ్చినారు మ్యాప్. ఇది నేను స్టే చేసిన హాస్టల్లో ఇచ్చినారనమాట. ఇది వెనిస్ది మ్యాప్. తర్వాత ఇక్కడ చూస్తే వచ్చేసి ఇది GoPro Hero 7 అనమాట. ఇది కూడా చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర బాగా పనిచేస్తుంది. వీడియోస్ మంచిగా షూట్ చేయొచ్చు ఇందులో. 4K 60 FPS, 30 FPS, 24 FPS, 1080pలో కూడా షూట్ చేయొచ్చు. మంచిదన్నమాట GoPro. తర్వాత వచ్చేసి ఇది GoPro బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి. Hero 7 బ్యాటరీస్ ఉన్నాయి ఇందులో. ఒక సపరేట్ కిట్ తీసుకున్నాను అనమాట. అని ఇది కొత్తగా తీసుకుంది GoPro అయితే, కొంచెం యూజ్ చేసింది, సెకండ్ హ్యాండ్ టైపే తీసుకున్నాను ఇప్పుడు. తర్వాత వచ్చేసి ఒక పవర్ బ్యాంకు, ఏదో మన ఇండియాలో తీసుకుని ఉన్నాను. ఇది 10,000 mAh అనుకుంటా, 10,000 అనుకుంటా, అవును 10,000 mAh. అర్బన్ కంపెనీ అనమాట ఇది వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 devices అలా ఛార్జ్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి USB Type-C. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనం SD కార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి, పెన్ డ్రైవ్ కానీ SD కార్డ్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి చూపిస్తానికి. ఇదిగోండి ఉన్నాయి నా దగ్గర కొన్ని SD కార్డ్స్ ఇవన్నీ అనమాట. ఇంతకుముందు నా దగ్గర డ్రోన్ ఉండేది, ఇప్పుడైతే లేదు. ఆ డ్రోన్ది SD కార్డ్ అనమాట ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్ అనమాట. ఇదిగో చూడండి, కంపెనీ వచ్చేసి WD ఎలిమెంట్స్ 1 TB హార్డ్ డిస్క్. తర్వాత వచ్చేసి ఇది రెయిన్ కవర్ అనమాట, ఈ బ్యాగ్ కోసం. ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వర్షం పడితే అట్లాంటి టైంలో ఇది పైన కవర్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి ఇది పాతది మనకి ఛార్జింగ్ బ్రిక్ అనమాట. తర్వాత వచ్చేసి మైక్రోఫోను బోయా. ఇది కూడా ఇండియాలోనా తీసుకుంది గుర్తులేదు, యుక్రెయిన్లో ఉన్నప్పుడు తీసుకున్నా. ఇది మనకి మైక్ అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి
పానాసోనిక్ లూమిక్స్ G7 అనమాట. ఇది కూడా తీసుకుని దగ్గర దగ్గర 4 years పైన అవుతుంది. ఇది వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నానంటే నాకాడ ఇంతకుముందు నేను డిఫరెంట్ కెమెరాస్ వాడినాను అనమాట, యూజ్ చేశాను. కెనాన్ యూజ్ చేశాను, నికాన్ యూజ్ చేశాను, తర్వాత సోనీ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లూమిక్స్ అనమాట. ఇందులో 4K రికార్డ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా అనమాట బిగినర్స్ కోసం వచ్చేసి. దీని గురించి మనం మాట్లాడదాం. తర్వాత దానికి సంబంధించిన ఛార్జర్స్ అనమాట. ఛార్జరు ఇక్కడ వచ్చేసి ఒక ఎక్స్ట్రా బ్యాటరీ. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఒక చూపిస్తాం మీకు, ఒక్క నిమిషం. ఇది వచ్చేసి లెన్స్ అనమాట. ఇది ఓల్డ్ సోవియట్ లెన్స్. ఇది నా లూమిక్స్ G7కి ఫొటోస్ తీయడానికి కానీ లేదంటే మాన్యువల్ కంట్రోల్ చేసి ఏదైనా వీడియో షూట్ చేయడానికి అయితే యూజ్ చేస్తుంటాను. దీనికి సపరేట్ అడాప్టర్ కూడా తీసుకున్నాను అనమాట. అయితే చూడండి, M4 ఇదే. అది కెమెరా వచ్చేసి మైక్రో ఫోర్ థర్డ్స్ కెమెరా అనమాట. మనకి మైక్రో ఫోర్ థర్డ్స్ కెమెరాకు తర్వాత ఈ ఓల్డ్ లెన్స్కి కనెక్ట్ చేయడానికి అడాప్టర్ ఇది. ఇంకా ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి దాని లెన్స్ హుడ్ అనమాట. మనకు ఉంది లూమిక్స్ G7 ఇక్కడ. తర్వాత వచ్చేసి స్టార్ ఆఫ్ ది షో ఈ కెమెరా వచ్చి చూపిస్తాం మీకు. ఓకే, ఈ కెమెరా వచ్చేసి ఇది కూడా చూడండి. ఈ కెమెరా వచ్చేసి నికాన్ D7100. దీనికి ఇక్కడ ఉండే లెన్స్ వచ్చేసి 18-135 అనమాట. నికాన్ 18-135 నేనైతే ఫస్ట్ కెమెరా అయితే సపరేట్గా తీసుకున్నాను. తర్వాత ఈ లెన్స్ కూడా నేను సపరేట్గా తీసుకున్నాను అనమాట. అంటే ఇది కూడా ఒక రకంగా యూజ్ చేసింది, కానీ ఏంటంటే ఆల్మోస్ట్ న్యూ కండిషన్ అనమాట. చాలా తక్కువ యూజ్ చేసినారు అనమాట. షట్టర్ కౌంట్ అంటారు, అంటే ఎన్నిసార్లు దీనిలో కెమెరాని ఫోటో షూట్ చేయడానికి యూజ్ చేశారని చెప్పేసి చాలా తక్కువ షట్టర్ కౌంట్ అయితే తీసుకున్నాను నేను కెమెరాని వచ్చేసి. మనకి మెయిన్గా ఏంటంటే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ అసలు ఈ కెమెరాకి. మనకి చూస్తే మనకి ఇక్కడ సైడ్లో చూసినామంటే డ్యూయల్ స్లాట్స్ ఉంటాయి అనమాట. 2 SD కార్డ్స్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నికాన్ 50mm f1.8 అది f1.8 అనమాట. అపర్చర్ వచ్చేసి ఇది కూడా చాలా మంచి లెన్స్. మనకి పోర్ట్రేట్స్ షూట్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సైడ్ పాకెట్లో చూద్దాము ఏముందని చెప్పేసి. ఒక చిన్న నోట్బుక్ అనమాట. ఏదైనా నోట్స్ రాసుకోవడానికి ఏదైనా పాకెట్ బుక్ లాగా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఏముందబ్బా, ఇది ఏమంటారు మనకి కెమెరాని కంట్రోల్ చేయడానికి, అంటే ఏమంటారు రిమోట్ కంట్రోల్ లాగా మనకి ఫొటోస్ తీయడానికి అనమాట. ఇది ప్రెస్ చేస్తే మనకి ఫొటోస్ ఇస్తుంది. ఇది వచ్చేసి ఓల్డ్ USB పోర్టు. ఇంకా ఏమున్నాయబ్బా ఈ పక్కన, లోపల చూడండి మనకి ఇంకా పాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో అయితే ఏం లేవు. ఇక్కడ సైడ్ వచ్చేసి గోప్రో ఏవో చూడండి. మనకు వచ్చేసి ఇందులో గోప్రో ట్రైపాడ్ ఉందన్నమాట. దీన్ని ఓపెన్ చేసేసి మనం పైన గోప్రో పెట్టేసి ఇట్లా ట్రైపాడ్ మీద సెట్ చేసేసి టైం ల్యాప్స్లు కానీ మామూలుగా వీడియో షూట్ చేయడం కానీ ఏదైనా చేయొచ్చు. ఇది గోప్రోకి సంబంధించింది. నార్మల్గా అయితే ఒక సెల్ఫీ స్టిక్ లాగా వచ్చేసి మనకి పెద్దగా ఉంటుంది అనమాట ఎక్స్టెన్షను. అదైతే ఇక్కడ లేదు, వేరే చోటు ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది ఒకటే ఉంది మనం గోప్రో కనెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ అయితే ఇటు సైడ్ పాకెట్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ కూడా ఒక పెద్ద పాకెట్ ఉంది. ఇందులో అయితే ఏం లేవు. ఇక్కడ వచ్చేసి ఇది మనకి USB కేబుల్ మన హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి. మరి ఇది వచ్చేసి మనకి కార్డ్ రీడర్ అనమాట. ఏదో ఇంతకుముందు చీప్గా తీసుకున్నాను కార్డ్ రీడర్, మనకి SD కార్డ్స్ రీడ్ చేయడానికి అనమాట. ల్యాప్టాప్లో కనెక్ట్ చేసి. మ్యాక్బుక్లో అయితే మనకు అవసరం ఆల్రెడీ ఉంది. ఇది మనకి ఓల్డ్ ఐఫోన్ కేబుల్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి మన ఫోన్స్ కానీ ఎయిర్పాడ్స్ కానీ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి, మనకి దాని మైక్రోఫోన్ కానీ లేదంటే స్పీకర్స్ కానీ ఛార్జింగ్ పోర్ట్ కానీ క్లీన్ చేసుకోవడానికి మల్టీపర్పస్ టూల్. అది అయిపోయిన తర్వాత మన ఫ్రంట్ సైడ్ వస్తే ఇక్కడ ఇది ఐఫోన్ ఛార్జర్ లిక్ పాతది. మళ్ళీ ఇది వచ్చేసి
ఐప్యాడ్ నానో అనమాట. ఐప్యాడ్ నానో 7th జనరేషన్ మరి నాకు గుర్తులేదు. పనిచేస్తుంది, ఇది చూపిస్తాను ఒక్క నిమిషము. ఆన్ చేసి ఇదిగో యాపిల్. ఇది నేను ఇంతకుముందు ఇది కూడా సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది కొత్త అమ్మరు కాబట్టి మనకి ఇందులో వీడియోస్ కూడా బాగా ప్లే అవుతాయి. మన మూవీస్ కానీ నాగరాజు చూడండి 5th ఎలిమెంట్ అంటే జర్మన్లో నేను ఇందులో అప్లోడ్ చేసుకున్నాను అనమాట. 5th ఎలిమెంట్ మూవీ మనకి సాంగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇది కూడా మంచి టైంపాస్. ఇదిగోండి చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఇదైతే మన ఫైనల్ గేర్ అనమాట. మనం యూజ్ చేసే మొత్తం కెమెరాస్ కానీ తర్వాత ల్యాప్టాప్ కానీ మనకి బ్యాగు మొత్తం యాక్సెసరీస్ అన్నిటి కూడా సంబంధించినవి, లెన్స్ మొత్తం అంతా. నేనైతే పెద్ద యూట్యూబర్ని అయితే ఏం కాదు. నాకు యూట్యూబ్ అనేది ఇట్లా వీడియోస్ చేయడం అనేది ఒక హాబీ అనమాట. సినిమాటిక్ వీడియోస్ చేయడం కానీ ఇట్లా కొన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఇలా చాలా ఇష్టం అనమాట నాకు. అదే జస్ట్ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ టైం.